న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని వైసీపీ మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ అక్రమ రవాణా కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని 2 రోజుల క్రితం సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే తన భార్య అనారోగ్యం కారణంగా వారం రోజులు గడువు ఇవ్వాలని కారుమూరు నాగేశ్వరరావు సిట్ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు. ఇవాల్టి విచారణకు హాజరు కాలేమని లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్ర, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈ లిక్కర్ స్కామ్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఆయన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కారుమూరి నాగేశ్వరరావు ఈ కేసులో చూస్తే కనుక A7 గా ఉంటా ఉన్నారు. ఆయన కొడుకు సునీల్ A8 గాను, ఆయన కోడలు కీర్తి A9 గానే ఉంటున్నారు. వీరు విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆయన స్వగృహానికి వెళ్లి అక్కడ నోటీసులు వాళ్ళ ఇంట్లో లేకపోవడంతో అంటించడం జరిగింది. అయితే ఆ నోటీసులు వెంటనే చించివేస్తుండటంతో ఈ సిట్ ఒక ప్రణాళికాబద్దంగా వ్యవహరించింది. తాము నోటీసులు అంటించామన్న విషయం కారుమూరి నాగేశ్వరరావుకు తెలిసే విధంగా పత్రికల్లో ఫోటోలు రావడం అయితేనేవి, టీవీలో న్యూస్ రావడం అయితేనేవి చేయించడం జరిగింది. తద్వారా కారుమూరి నాగేశ్వరరావుకి ఈ విషయం నాకు తెలియదు, నాకు నోటీసులు అందలేదు అని తప్పించుకోకోకుండా ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న కారుమూరి నాగేశ్వరరావు సిట్టుకు ఒక లేఖ రాయడం జరిగింది. తను హైదరాబాద్ లో ఉంటున్నాను కుటుంబ సభ్యులతో కలిసి, తన భార్యకు అనారోగ్య కారణాలు ఉండడం చేత తాను ఇప్పట్లో సిట్టు విచారణకు హాజరు కాలేనని చెప్పేసి ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు. తను తన కొడుకు కోడలు వారం రోజులు గడువు ఇవ్వాలి, వారం రోజుల్లో తర్వాత తాము విచారణకు హాజరవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. సిట్టు కార్యాలయం వద్ద మనం ఇప్పుడు ఉన్నాము. సిట్టు కార్యాలయం వద్ద ఆయన వస్తే కనుక ఆయన విచారించేందుకోసం అధికార యంత్రాంగం కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. కారుమూరి నాగేశ్వరరావు మటుకు ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ తాను నిర్దోషిగా ఉన్నాను, ఏమాత్రం భయపడే ప్రసక్తి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. రాజకీయ కుట్ర ప్రేరేపితంగానే తనను ఈ కేసులో ఇరికించారని చెప్పేసి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపిస్తా ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గంలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారు ఆయన. అంతేకాకుండా మాజీ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఈ సామాజిక సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సిట్టు ప్రభుత్వము చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంది. ఎటువంటి రెచ్చగొట్టే పరిస్థితులు కూడా చేయకోకుండా ఆయనను జాగ్రత్తగా ఈ కేసులో డీల్ చేయాలని చెప్పి భావిస్తా ఉంది. అందుకోసమని చెప్పేసి ఫస్ట్ నోటీసులు ఇవ్వడం అయితేనేమి, తర్వాత ఈ కేసుకు సంబంధించి ఆయనను ఏ విధంగా సిట్టు విచారణకు తీసుకురావాలనే విషయం మీద కూడా చాలా ప్రణాళికాబద్దంగా వెళ్తా ఉంది. దూకుడుగా వెళ్లకోకుండా ఆయనను సిట్టు కార్యాలయానికి దర్యాప్తుకు ఆయనే వచ్చేట్లుగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే సిట్టు ఉంది. థాంక్యూ విజయ్.